ఆర్థిక గ్రహణం. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరగడం వల్ల మనకి ఇక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడము, మత్స్య ఎగుమతులు అవన్నీ కూడా ఆగిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆర్థికంగా రేట్లన్నీ కూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి. మనం ఆర్థికంగా కుదేలైపోయాం. దీని అంతటికీ కారణం ఏమిటంటే గురుడు మిథున రాశిలో ఉండడము. ఆ తర్వాత జూన్ 2, 2026 సంవత్సరానికి గాను ఆయన కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు దాకా కూడా ఈ యుద్ధం అనేటటువంటిది ఆగదనమాట. అలాగే ఈ యొక్క కుజ, బుద్ధ, శుక్ర గ్రహాలు, శని గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఏప్రిల్ 18 తర్వాత మనకి శుక్రుడు మనకి ఈ యొక్క మేషరాశిలోకి మారడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ లోపల అసలు ఎందుకు మరి ప్రభుత్వాలు, ఈ రవి గ్రహము మనకి ఏప్రిల్ 14 తర్వాత మేషరాశిలోకి వస్తున్నాడు, ఏమైనా మార్పులు ఉంటాయా ఈ ఆర్థిక గ్రహణంలో అనుకుని మనం చూసినట్లయితే, ఈ యుద్ధంతో ఏమైందంటే మనకి ఎక్కువ సవాళ్ళని మనం ఎదుర్కొంటున్నాము. తర్వాత మన దేశం ముఖ్యంగా మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా, అలాగే మన మూలధన పెట్టుబడులకు కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ పెద్దగా మనకేమి నష్టం వాటిల్లలేదు. ఎందువలనంటే గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల ఇది కారణం. వాటిల్లలేదని సర్టిఫై చేసింది ఎవరండి? మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు. కాబట్టి ఈ యుద్ధంతో నష్టపోయేటటువంటి రంగాల్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి నిధుల్ని, వాటికి అలాంటి ఇబ్బంది లేదని కూడా ఆమె భరోసా ఇచ్చారు. ఇది శనీశ్వరుడు ఇస్తాడు మనకి. శని మనకి ఈ యొక్క మీనరాశిలో ఉండి వక్రించి ఉన్నాడు. కాబట్టి ఇంకా అవసరమైతే ఇంకో స్టెప్ ఏం చెప్పారు? భారత రిజర్వ్ బ్యాంక్ RBI కీలక వడ్డీ రేట్లు తగ్గించేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ యొక్క బుధగ్రహము మనకి ఈ వెసులుబాటులు మనకు కలిగిస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏప్రిల్ 10లో మీనరాశిలోకి బుధగ్రహం ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 30 వరకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 30 వరకు మనకి యుద్ధం నుంచి వచ్చేటటువంటి ఫలితాల నుంచి మనం తప్పించుకోలేము. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 30 తర్వాత మేషరాశిలోకి వచ్చిన తర్వాత మే 14 వరకు మనకు ఆర్థిక సంక్షోభం ఉంటుందంటే యుద్ధం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటది. ఇప్పుడు ట్రంప్ వార్నింగ్లు ఇచ్చినా, ఎన్ని ఫైనల్ వార్నింగ్లు ఇచ్చినా ఇరాన్ ఏమి అది లెక్క చేయడం లేదు. 45 రోజులు విరామం ఇచ్చే చర్చలు పెట్టుకుంటా ఉంటున్నారు. అయితే వాళ్ళు ఇరాన్ పెట్టేటటువంటి ఈ యొక్క ఆంక్షల్ని మన ట్రంప్ ఒప్పుకోవడం లేదు. కాబట్టి యుద్ధం ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది. మే 14 వరకు సెటిలైట్ కాదు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ ఆర్థిక గ్రహణం. మే 14 తర్వాత ఎప్పుడైతే బుధుడు వృషభ రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రూపాయి విలువ పెరుగుతుంది కూడా. ఇప్పుడు మనకి ఏమైందండి రూపాయి విలువ అని అన్నప్పుడు మనం చూసుకుంటే ఈక్విటీ, ముంబై ఈక్విటీ అనూహ్యంగా రికవరీ చేసిందనమాట. ఈ యొక్క యుద్ధానికి తెరదించేటటువంటి క్రమంలో కాల్పుల విరమణకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అని జస్ట్ ఒక వార్త వచ్చిందంటే నిన్న మొన్న రావడంతో ఆయిల్ ధరలు తగ్గినాయి చక్కగా. దానికి కారణం అదే. అలాగే రూపాయి బలపడింది. దీంతో ద్వితీయార్థంలో ఏమైందంటే బ్యాంకింగ్, IT షేర్లలో జోరుగా కొనుగోలు అనేటటువంటివి సాగడం ఈ రికవరీకి కొంచెం ఊరటనిచ్చింది. అలాగే సోమవారం రోజున ఏం జరిగిందంటే సెన్సెక్స్ పాజిటివ్ గా ప్రారంభమైనా సరే ఇన్వెస్టర్లందరూ కూడా లాభాల స్వీకారానికి దిగడంతో రోజంతా భారీ ఆటుపోట్లకు లోనైంది. చివరికి 787.30 పాయింట్ల లాభంతో 74,106.85 వద్ద ముగిసిందనమాట. సో నిఫ్టీ ఏమైందంటే 255.15 పాయింట్లు లాభపడి 22,968.25 వద్ద క్లోజ్ అయింది. కాబట్టి దీనివల్ల ఏమిట్రా మనకు అర్థమయ్యేది అంటే 14 పైసలు మనకి లాభపడింది అనమాట రూపాయి. RBI చర్యల మద్దతుతో ఫారెక్స్ మార్కెట్ లో వరుసగా మనకి రెండో రోజు సైతం అమెరికన్ డాలర్ మార్కంలో
రూపాయి 28 బలపడి 92.90 దగ్గర ముగిసింది. ఒక దశలో ఏమైందో తెలుసా, రూపాయి ఇంట్రాడే గరిష్ట స్థాయి 92.79 కూడా తాకింది. ఇదంతా కూడా ఆర్థికంగా గ్రహణాల ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. అలాగే మనకి ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది మనం అలవాటు చేసుకున్నాం భారత ప్రభుత్వం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ విధానాలు ఈ యొక్క వీటిలో అన్ని కూడా మనకి డబ్బులు పడిపోయినా సరే భారతీయ ప్రజలందరూ కూడా దీనికి దోహదపడుతున్నాయి ఎక్కువ నష్టపోకుండా. దీనివల్లే మనకి పెట్రోల్, డీజిల్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం, అలాగే కీలక పెట్రో రసాయన ఉత్పత్తులకు దిగుమతి సుంకాలు మినహాయించారు. అలాగే సెజ్జల్లో ఎగుమతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంత భాగాన్ని దేశీయ మార్కెట్లో అమ్ముకోవడం కోసం అనుమతి లాంటి అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే జాతకం చూడగానే గురుడు మిథున రాశిలో ఉన్నాడు, గురుడు 4వ ఇంట్లో ఉన్నాడు, 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నష్టాలు కలిగినాయి. ఇది కాదండి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఇది ఆర్థిక గ్రహణం అంటే. చివరి వరకు చూడాలి, కేవలం 3 నిమిషాలు ఇలా తిప్పేసేయడం కాదు దయచేసి. దీనివల్ల మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి గ్రహము మనకి ఏప్రిల్ 14న మేషరాశిలోకి వెళ్తున్నాడు, మే 15న వృషభ రాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి బాగుండదు. మే 15 వరకు కూడా మనకి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే, ఏ ప్రభుత్వం వరల్డ్ అక్కడ అమెరికా అయినా, జూన్ 15 తర్వాత మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడిని మనం తీసుకున్నప్పుడు మార్చి 25వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 19న వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, మే 14 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శుక్రుడి వల్ల మనకి బంగారము రేట్లు ఇవన్నీ కూడా దిగిపోయినాయి, ఇవన్నీ కూడా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కొద్దిగా. అలాగే కుజ సంచారాన్ని కనుక మీరు తీసుకున్నప్పుడు కుజుడు ఏప్రిల్ 2 మీనరాశి, మే 11న మేషరాశిలోకి వస్తాడు. అక్కడ కూడా బాగా ఇబ్బందులు ఉంటాయి. జూన్ 20 నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి శని సంచారం అంతా కూడా మీకు తెలుసు, మీనరాశిలోనే వక్రించి ఉన్నాడు. ఇప్పుడు రాహుకేతులు డిసెంబర్ 5 వరకు మనకి రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను ఉంటాడు. ఆ తర్వాత రాహువు మనకి మకర రాశిలోకి, కేతువేమో కర్కాటక రాశిలోకి వస్తాడు. బుధ గ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 10న మీనరాశిలోకి వస్తాడు, ఏప్రిల్ 30న మేషరాశిలోకి వస్తాడు, బాగుండదు. మే 14 నుంచి వృషభ రాశిలోకి వస్తాడు. కాబట్టి వీటిలన్నిటిని మనం ఈ గ్రహస్థితులన్నీ మనం చూసుకొని విశ్లేషణ చేసినప్పుడు సమకాలీన పరిస్థితులు బయట, అలాగే గ్రహస్థితిగతుల్ని మనం ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి మనం చెప్తున్నప్పుడు మే 14 వరకు కూడా మనకి ఆర్థిక గ్రహణం ఉంటుందండి ఈ 2026 సంవత్సరంలో. కాబట్టి అంతవరకు డబ్బుల బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి అందరికీ కూడా. కాబట్టి గురుగ్రహము మనకి ఎలాగో ఇప్పుడు జూన్ 2న 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ 12 రాశుల వారి మీద ఈ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇవన్నీ మనము 12 రాశుల వారికి కూడా గోచార రీత్యా జరిగేటటువంటి, దేశంలో జరిగేటటువంటి, ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలు మనం చెప్పాం. అయితే వ్యక్తిగతంగా మీ జాతకాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి నాన్ ప్రాఫిట్ దీంతో స్కీమ్తో, అంటే లాభాపేక్ష లేకుండా కేవలము మనం ప్రజలకి హెల్ప్ చేయాలి, సరైనటువంటి మార్గ నిర్దేశకత్వం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా మీకు ఈ యొక్క జాతకాలు, పర్సనల్ జాతకాలు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీరు చాలా డిసిప్లిన్డ్ గా, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి పెట్టాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసేయడము, లేకపోతే ఏదో వెకిలిగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకున్నాను. కాబట్టి వీఆర్ రెడీ టు హెల్ప్ యూ, వీఆర్ రెడీ టు గైడ్ యూ. అండ్ మొట్టమొదటిగా మీరు వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్తో మీరు డీల్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గురువు గారితో అనే దృష్టిలో పెట్టుకోండి. ఎంతవరకు ఏ గురువు కూడా వాళ్ళ డైరెక్ట్ నెంబర్ ఇవ్వడు, నా డైరెక్ట్ నెంబర్. కాబట్టి ఏమండి ఇదేనా అండి వాట్సాప్, డేట్ ఆఫ్ బర్త్లు పెట్టాలండి, ఏం పెట్టాలండి అని నన్ను అడిగితే నేనేం చెప్తాను, అదే మాట్లాడే పద్ధతి గురువు గారితో. కాబట్టి చాలా జాగ్రత్తగా, డిసిప్లిన్డ్గా మీ లైఫ్లు మారుతాయి గ్యారంటీగా. అలాగే మనందరం కూడా ఈ యొక్క గాణగాపుర యాత్ర వేస్తున్నాము చక్కగా. ఈ యొక్క ఛానల్ ఓనర్లు అయినటువంటి CEO మేడం అయినటువంటి కీర్తనా దేవరాయ గారికి మీరు చక్కగా తర్వాత కాల్ చేసుకొని మనం గాణగాపురం రిజిస్ట్రేషన్స్ కూడా మనం చేయడం జరుగుతుంది, అవన్నీ చెప్తాము. కాబట్టి మీరు క్రమశిక్షణ ఉన్నట్లయితే మేము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఈ జాతకాలు చెప్పేటప్పుడు నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు ఇదైపోతావు, నువ్వు ఈ పొగుడుతా ఉండవు.
ఇప్పుడు అప్పచెప్పించుకుంటాను మాస్టర్ నేను. ఈ ఈ మొత్తం వ్యాసం అప్పచెప్పించుకుంటారు. ఎవరైతే నాకు ఫోన్లు చేస్తారో వాళ్ళు నిర్మలా సీతారామన్ ఏం ఎఫెక్ట్ చేసింది, ఏం స్టెప్స్ చేసింది అన్ని నాకు అప్పచెప్పించుకున్న తర్వాత జాతకం చెప్తాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీద అందరి మీద కూడా మీకు ఏ రకంగా ఏ ఒక్కొక్క రాశి వారికి ఏం జరుగుతుందో మనం చెప్పుకుందాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఆర్థికంగా సంక్షేమం అనేటటువంటి తగులుతుంది. జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు చెవి కండ నొప్పులు ఇలాంటివన్నీ కూడా మీ చెవి పోటీ ఇవన్నీ రావడం వస్తాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేస్తే కన్నేం లేదు, దంతము అడుగున పెరగడం వల్ల పైన చెవి నొప్పి వస్తుంది అని ఇలా చెప్తారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఈ యొక్క గ్రహణం వల్ల అసలైనటువంటి సమస్యను కనమంటారు. ఆ విధంగా శరీరం ఆరోగ్యం మీద ఇలా ఉన్నప్పుడు ఆర్థికంగా అంతా కూడా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ అసలు ఏం జరిగింది, ఎక్కడ ఏంటి, జీతాలు బాగానే ఇస్తున్నాడే మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, 3 లక్షలు 5 లక్షలు బాగానే తెచ్చిస్తున్నాడు, మరి ఎక్కడ ఖర్చు అయిపోతుంది ఇది అనేటటువంటిది మాత్రం అర్థం కాదు. అలాగే మీరు కూడా ఎంప్లాయీస్ అయినటువంటి ఆడవాళ్ళకు కూడా ఖర్చు మనం చాలా పిసినార్తనంగానే మనం బాగానే చేస్తున్నాం. పేదవాళ్ళకి ఏం దానాలు పెద్దగా ఏం చేసేయట్లేదు కదా, మన ఫ్యామిలీకే మనం చేసుకుంటున్నాం. అయినా సరే కూడా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేటటువంటిది మనకు అర్థం కాదు. అదే ఆర్థిక సంక్షోభం, ఆర్థిక గ్రహణం అంటారు దాన్ని. అది గురుడు జన్మరాశిలో ఉన్నప్పుడు వచ్చింది మీకు. కాబట్టి మీరేం చేయాలి, దాన ధర్మాలు బాగా చేయాలి. మన సాధువులకి, అనాథలకి, పేదవారికి అందరికి కూడా చేయాలి కదా. ఈ రకంగా చేస్తేనే మనకు మంచిగా కలిసి వచ్చేది. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా మనము ఈ మిథున రాశి వారికి ధన లాభము అధికంగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫారిన్ వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళొచ్చు. అయితే మీకు మిస్డైరెక్ట్ చేయడానికి ఎప్పుడు కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ యొక్క శని మనకి కుజుడితో కలవడం వల్ల యుద్ధాలు, గొడవలు పెట్టడానికి, రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ అవనండి, తెలియని వాళ్ళు. ఆ ఇరిటేటివ్ వాక్యాలు వినకుండా మనం బ్యాలెన్స్డ్గా మనము గొడవలు పెట్టుకోకుండా చూసుకోవాలి. అలాగే మనకి ఈ యొక్క రాంగ్ డైరెక్షన్స్ లోకి ఇచ్చేటటువంటి సలహాల్లోకి మనం వెళ్లకుండా, ఈ బుధుడు కూడా బాగుంటలేదు కాబట్టి ఈ రాంగ్ డైరెక్షన్స్ లో మనం డబ్బు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవి నియంత్రణ చేసుకోవాలి. అదే ఆర్థిక గ్రహణం అన్నమాట. అంటే విద్యార్థులు చేసుకున్నప్పుడు ఎక్కువగా బాగా చదవాలి, ఉద్యోగస్తులందరూ కూడా బాగా చదువుకోవాలి. కాబట్టి ఈ రాశి వారందరికీ కూడా మీరు మిథున రాశి వారు షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో, ట్రేడింగ్ల్లో చాలా మంది ఆడి సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. మేము ఎప్పుడు కూడా షేర్స్ కి వాటికి ఎంకరేజ్ చేయాలి. అయినా సరే కూడా చాలా మంది ఆడుతూ ఉంటారు. లాభాలు వచ్చినాయి అండి అంటారు. అప్పుడు మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇది. కాబట్టి ఈ దీనంతటికీ కూడా గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారి మూలం. ఏమిట్రా అంటే మనం తప్పించేటటువంటి వాడు. మరి ఛానల్ యాజమాన్యము CEO కీర్తనాదేవరాయ గారి ఆధ్వర్యంలో, గాంధీ గారి ఆధ్వర్యంలో మనం గురువు ఉండాలి. కాబట్టి మనం దత్తాత్రేయ స్వామి వారి శిష్యులం. కాబట్టి మనం చక్కగా అందరం కూడా మే ఎండింగ్కి వెళ్ళేటట్లుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు చక్కగా. కాబట్టి మనందరం కూడా ఆ గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్తే ద బిగ్గెస్ట్ బూన్ మీకు కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆమె యొక్క మంత్రజపాన్ని కానీ మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.